హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఇవాళ టాపిక్ ఏంటంటే ఓపీటీ వాళ్ళకి ఈమెయిల్స్ వస్తున్నాయంట. ఏం ఈమెయిల్స్ వస్తున్నాయి, ఎందుకు ఈమెయిల్స్ వస్తున్నాయి, అసలు ఓపీటీ వాళ్ళ సిస్టమ్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఓపీటీ ఉంటుందా ఉండదా అనే దాని మీద ఎక్కువ మనం మాట్లాడుకుందాం. సో మెయిన్ ఏంటంటే ప్రజెంట్ ఓపీటీ వాళ్ళకి యుఎస్సిఐఎస్ నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి. ఏం ఈమెయిల్స్ వస్తున్నాయి అంటే మీ రికార్డ్స్ క్లియర్గా అప్డేట్ చేశారా చేయలేదా అని వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైనా ఏ కంట్రీకి వెళ్ళినా చేసేది ఏందయ్యా అంటే మిస్యూజ్. నో డౌట్, దాంట్లో మీరు 100% తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఫస్ట్ చేసేదే మిస్యూజ్. ఎలా మిస్యూజ్ చేస్తాము అంటే జాబ్ లేకపోయినా పేరోల్ రన్ చేయటము, దొంగ డాక్యుమెంట్లు పెట్టడము, ఈవెన్ దొంగ గ్రీన్ కార్డులు తయారు చేసి జాబులు ట్రై చేయటము, యుఎస్లో ఉన్నా లేకున్నా 10 ఏళ్ళు ఉన్నామని చెప్పి దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబులు ట్రై చేయటము, తర్వాత ఫ్రాడలెంట్ మిస్డ్ ప్రజెంటేషన్ అంటారు, ఫ్రాడలెంట్ డాక్యుమెంట్ పెట్టేసి వీసా రెన్యువల్స్కి వెళ్ళడము. సో యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. మనము చేయని పని అంటూ లేదు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసాము. అది వాళ్ళకి కూడా తెలుసు, గవర్నమెంట్కి కూడా. ఇన్ని రోజులు ఏంటంటే ఫోన్లే పాపం పిల్లగాళ్ళు బతుకుతారు కదా అని వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే వాడు వచ్చాడు, ఎవడు ఒక్క మగాడు. సో వాడు మొత్తం తొక్కి నారదీస్తున్నాడు. కాబట్టి ఏంటంటే మీ ఓపీటీ వాళ్ళు ఏమేం రకాల ఫ్రాడ్లు చేస్తున్నారో వాళ్ళు మొత్తం ఐడెంటిఫై చేస్తున్నారు. యాక్చువల్గా మొన్నటిదాకా ఈ పార్కింగ్ టికెట్ల గోలా అదంతా ఒకటి నడిచింది కదా. సో అది అయిపోయింది, అది పక్కన పెట్టేశారు. ఇప్పుడు సెవీస్ మళ్ళీ రీవోక్ అవుతున్నాయి, మళ్ళీ టర్మినేషన్స్ రీవోక్ అవుతున్నాయి, మళ్ళీ బ్యాక్ ఇంటూ కాలేజ్ వస్తున్నారు కొంతమంది. లేకపోతే ఓపీటీ ఉన్న వాళ్ళు మళ్ళీ జాబులలోకి వెళ్ళిపోతున్నారు. సో అదొక హెడేక్ తీరింది అనుకునే లోపు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది అసలు ఎవరి ఓపీటీ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎవరి ఓపీటీ రికార్డ్స్ కరెక్ట్గా లేవు. మీకు ఏంటంటే F1 అయిపోయిన తర్వాత ఓపీటీలోకి వచ్చిన తర్వాత 90 days అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అనేవి ఉంటాయి కదా. సో ఆ 90 days అన్ఎంప్లాయ్మెంట్ డేస్ కరెక్ట్గా ఎవరైనా యూస్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదు, అంటే ఎవరైనా 90 days అన్ఎంప్లాయ్మెంట్ అప్డేట్ చేస్తున్నారా చేయట్లేదు. ఎందుకంటే ప్రతిదీ అప్డేట్ చేయాలి సేవిస్లో. ఓకే, డిఎస్ఓకి ప్రతిదీ అప్డేట్ చేయాలి. ఏంటి మనం ప్రెజెంట్ ఓకే, ఇప్పుడు మీకు ఓపీటీ మీద జాబ్ వచ్చింది, 3 months తర్వాత జాబ్ పోయింది, 90 days అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉన్నాయి, ఈలోపు మీరు జాబ్ ఎత్తుకోవాలి. వెంటనే ఇమ్మీడియట్గా మీరు అప్డేట్ చేయాలి. ఎస్, నాకు జాబ్ పోయింది, నేను జాబ్ ఎత్తుకుంటున్నాను అప్డేట్ చేయాలి. లేదు ఓపీటీలో జాబ్ రాగానే వితిన్ 3 months లోపు మీరు యుఎస్సిఐఎస్కి మీకు వచ్చిన ఎంప్లాయ్మెంట్ లెటర్ అప్డేట్ చేయాలి. లేదు మీరు అడ్రస్ మారారు, AR11 ఫామ్ ఫిలప్ చేసి మీ అడ్రస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారారో అప్డేట్ చేయాలి. సో ఈ రికార్డ్స్ అన్నీ చాలామంది జనరల్గా కొంత అప్డేట్ చేయట్లేదని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఒకసారి మొత్తం సివిస్ రికార్డు తీసుకొని వీళ్ళందరి డేటా అంతా తీసుకొని ఏఐ సిస్టమ్కి ఇచ్చేస్తే దీంట్లో ఎవడు అప్డేట్ చేశాడు ఎవడు అప్డేట్ చేయలేదు నాకు టేబుల్ ఇయరా అంటే 2 secondsలలో ఇస్తుంది. సో చాలామంది ఏంటంటే వీళ్ళు ఓపీటీ మెయింటైన్ చేసుకుంటా, పేరోల్ మెయింటైన్ చేసుకుంటా జాబులు చేయట్లేదు, బయట జాబులు చేస్తున్నారు, పార్ట్ టైం జాబులు చేస్తున్నారు, ఓపీటీకి సంబంధించిన జాబులు చేయట్లేదు. ఓపీటీ అంటే ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్. మీరు ఏదైతే కొంత మాస్టర్స్లో నేర్చుకున్నారో దానికి సంబంధించిన రిలేటెడ్లో మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ వస్తే నెక్స్ట్ మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుద్ది అనేది వాళ్ళ థాట్ అనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ దగ్గర ఒక 4 లక్షల మంది రీసెంట్గా యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చారు. సో 4 లక్షల మందికి జాబ్ వచ్చి ఉంటుందా? రాదు కదా. మీరు లాజికల్గా ఆలోచించండి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా అంటే 4 లక్షల మంది యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 4 లక్షల్లో ఒక 50,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, 3,50,000 మంది ఓపీటీ అప్లై చేశారు. 3,50,000 మంది జాతకం 3 నెలల్లో బయటపడుతుంది కదా. మీ ఓపీటీ వచ్చిన day 1 నుంచి 3 months లోపు మీరు ఎంప్లాయ్మెంట్ది కనుక అప్డేట్ చేయకపోతే మీకు జాబ్ లేనట్టే. సో అక్కడ వాళ్ళకి రిపోర్ట్ వచ్చేస్తుంది ఈజీగా. అలాగా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయర్, మీ ఎంప్లాయర్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటి, మీకు సరైన ఎంప్లాయర్ లేడు కానీ మీరు ఓపీటీలో పేరోల్ రన్ చేస్తున్నారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే యుఎస్సిఐఎస్ వాళ్ళు ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అని ఒకటి స్టార్ట్ చేశారనమాట. ఆ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే మీరు ఎవరెవరైతే ఎంప్లాయర్ దగ్గర మీరు ఓపీటీ మీద పనిచేస్తున్నారో అసలు వాడు జెన్యూన్ ఎంప్లాయరా కాదా, మీకు నిజంగా అసలు ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, అసలు మీకు నిజంగా వాడికి ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ ఉందా. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు జాబ్ కాదు, ఇది ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. చాలామంది ఏంటంటే ఆయన ఓపీటీ మీద ఉన్న జాబ్ చేస్తున్నట్టు జాబ్ యూ కాంట్ కాల్ ఇట్ యాజ్ ఎ జాబ్.
ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే, మీరు మెకానికల్లో మాస్టర్స్ చదివారంటే మెకానికల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆ కంపెనీలో ఉండాలన్నమాట. ఇది రూలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ రూలు. మెకానికల్ లేకుండా మీరు వెళ్ళి ఐటీ జాబ్లో చేస్తున్నా అంటే మీకు చదివిన మెకానికల్ మాస్టర్స్ చదివితే మీకు ఐటీ జాబ్లో జాబ్ ఎట్లా వస్తుంది? అది కూడా ఫ్రాడే, అది కూడా రాంగే అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే మీరు చదివినటువంటి కోర్సు, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చదివారండి, ఓకే, మీకు జాబ్ రాలేదు, ఎవడో కన్సల్టెన్సీతో పేరోల్ రన్ చేసుకుంటున్నారు. వాడేం రన్ చేస్తాడు? ఈజ్ అన్ ఐటీ కన్సల్టెంటో, లేకపోతే టెస్ట్ అనలిస్టో, లేకపోతే ఎస్క్యూఎల్ డెవలపరో, లేకపోతే XYZ రన్ చేస్తాడు. ఇప్పుడు ఐటీ జాబులు చేసేటువంటి కన్సల్టెన్సీ దగ్గర ఎంబీఏ రిలేటెడ్ ఫైనాన్స్ జాబులు ఉండవు కదా. మరి వాడి కంపెనీలో మీరు ఓపీటీ పెట్టుకొని నడిపిస్తున్నారు అనుకోండి, ఇట్స్ టోటల్లీ ప్రూవెన్ దట్ ఈస్ ఏ ఫ్రాడ్ కేస్. సో ఇలాంటి కేసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళు సర్వైవ్ అవ్వాలని ఉంటుంది. కానీ ఆ సర్వైవల్ అవ్వటం కోసము మనం తవ్వుకున్న గోయిలో మనం పడ్డట్టు అనమాట. ఇప్పుడు అన్ని రకాల ఫ్రాడ్లు చేయాల్సిన ఫ్రాడ్లు అన్నీ చేసేసేసి ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్కి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు వాడు మనల్ని పంపిస్తున్నాడు, మనల్ని వెళ్ళగొడుతున్నాడు అని మనం బాధపడుతున్నాం అనమాట. సెటిల్ అయ్యే వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు హ్యాపీగా ఉండే వాళ్ళు ఉండిపోయారు, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫ్రాడలెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దాకా అయితే ఎవడో ఒకడు వచ్చి తలుపు కొడతాడు, దాంట్లో అయితే డౌట్ అయితే లేదు. ఓకే, సో మీకు తలుపు కొట్టి NTA నోటీస్ టు అపియర్ అని ఒక చిన్న పెళ్లి పత్రిక ఇస్తారనమాట. ఏంటి అంటే మీరు కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, భయ్యా నీకు మరి జాబ్ లేదు కదా, నువ్వు ఎంప్లాయర్ని పెట్టుకొని పేరోల్ నడిపిస్తున్నావు కదా, మరి ఏంటి నిన్ను డిపోర్ట్ చేయాలనుకుంటున్నాం, మరి నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనం అధ్యక్ష నేను దాని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను అన్నట్టు మళ్ళీ మనం చెప్పాలన్నమాట. సో ఏది కరెక్ట్ ఏది కాదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇవైతే స్టార్ట్ అయినాయి, ఈమెయిల్స్ అయితే ఇస్తున్నారు, మీరు ఈమెయిల్కి రెస్పాండ్ అవ్వాలా లేకపోతే మీ రికార్డ్స్ అప్డేట్ చేయాలా చూసుకోండి. సో మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ప్రాపర్గా అప్డేట్ చేయండి సర్వీస్ రికార్డులో DSOకి. తర్వాత 90 days అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటే అది అప్డేట్ చేయండి. మీకు OPT మీద జాబ్ వచ్చింది, 3 months తర్వాత జాబ్ పోయింది, విత్ ఇన్ ద నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయాలి. ఓకే, 91st day మీరు ఇంకా ఆ 90 days కనుక మీరు యూటిలైజ్ చేసుకుంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు స్టే బ్యాక్. మీకు మళ్ళీ ఏదో ఇంకొక 60 days అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంటుంది కదా ఆఫ్టర్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అదొక 3 months, ఇదొక 2 months, ఒక 5 months అని అంటారు. యాక్చువల్గా ఐ కుడ్ బి రాంగ్, ఒకవేళ నేను తప్పు చెప్పింటే ఎవరైనా ప్లీజ్ కామెంట్లో కరెక్ట్గా మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు 60 days ఏమో ఇది యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాక, 3 months అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఏమో ఓపీటీలో ఉంటాయి, అవి మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో అది గనక మీరు కరెక్ట్గా అప్డేట్ చేయకపోతే మీకు కూడా NTA వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అడ్రస్ రికార్డ్స్ AR11 ఫామ్లో మీ అడ్రస్ రికార్డ్ ప్రాపర్గా అప్డేట్ చేయకపోతే మీకు డెఫినెట్గా NTA వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు జెన్యూన్గా పని చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేయటం కోసం వాళ్ళు ఎంప్లాయర్ క్రాక్ డౌన్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఈమెయిల్ వచ్చింది, సో మీరు రిప్లై ఇస్తారు, సో ఎస్ నేను, లేకపోతే అప్డేట్ చేస్తారు, ఎస్ సో అండ్ సో కంపెనీలో నేను పనిచేస్తాను అని చెప్పి ఆ కంపెనీకి వీళ్ళు ఇన్స్పెక్షన్కి, సైట్ ఇన్స్పెక్షన్కి వస్తారు. వచ్చిన చోట గనక మీరు చదువుకున్న మాస్టర్స్కి మీరు చేసే ట్రైనింగ్కి సంబంధం లేకపోతే అగైన్ మళ్ళీ మీకు సేమ్ నోటీస్ టు అపియర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కడ ఏదైనా జెన్యూన్గా లేకుండా ఫ్రాడలెంట్గా అనిపిస్తే మాత్రం వాళ్ళు క్రాక్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే సింపుల్ చెప్పాను కదా, 4 లక్షల మందిలో ఒక 50,000 మంది ఇండియా పోయినా 3,50,000 మందికి OPTలు వచ్చినాయి, 3,50,000 జాబులు వచ్చినాయా? సింపుల్ క్వశ్చన్. ఎవరైనా చిన్న స్కూల్ పిల్లగాడిని అడిగినా చెప్తారు జాబులు లేవు అని అందరూ కొట్టుకుంటుంటే 3,50,000 మందికి ఎట్లా వచ్చినాయి OPTలు, ఎట్లా వచ్చినాయి జాబులు? కాబట్టి ఈ 3,50,000 మంది రికార్డ్స్ చెక్ చేశారనుకోండి, అయిపోయింది కథం. ఇది ఓన్లీ ఇండియా వరకే నేను చెప్తున్నా, మన ఇండియన్స్ లెక్క అనమాట. సరే ఇంకా బయట వేరే కంట్రీస్ వాళ్ళ సంగతి మనం పక్కన పెట్టుకుంటే, సో దీంట్లోంచి ఫిల్టర్ చేస్తే ఇప్పుడు ఐసోళ్ళు
తర్వాత ఈ మన సిబిపి వాళ్ళు, యుఎస్సిఎస్ఏ వాళ్ళు మొత్తం ఇంక్లూడింగ్ ట్యాక్స్ టీమ్ వాళ్ళు అందరూ కలిసేసి డేటా షేరింగ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన ఒక 20,000 మెంబర్స్ ఐసోలను కొత్తగా రిక్రూట్ చేసుకున్నారంట. రోజుకు 3,000 మందిని పంపిమని ట్రంప్ చెప్పాడంట. చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడుకుంటే. ఓకే, తర్వాత మన జోసెఫ్ ఎల్డో ఇతను ఉన్నాడు కదా, మన యుఎస్సిఎస్ డైరెక్టర్, ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి ఓపీటీ లేపేసేయాలని ఎప్పుడో పబ్లిక్గా చెప్పాడు. అసలు ఈ ఓపీటీ చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా మిస్యూజ్ అవుతుంది అంటే, ఓపీటీ ఎంప్లాయీస్ని తీసుకుంటే కంపెనీస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకని ఓపీటీస్ని తీసుకుంటున్నాయి. మరి యుఎస్ వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అంటే, యుఎస్ వాళ్ళు ఓపీటీ కిందకి రారు కదా, వాళ్ళు సిటిజన్స్ ఓపీటీ కిందకి రారు కాబట్టి వాళ్ళని తీసుకోరు. తీసుకుంటే వాళ్ళు జనరల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ సిటిజన్స్కి చాలా ఉంటాయి. వాళ్ళని తీసేయాలంటే తీసేయలేరు. మళ్ళీ వాళ్ళ మీద ఎంప్లాయర్ ట్యాక్స్ అయితే కట్టాలి. ఓపీటీ వాళ్ళ మీద ఎంప్లాయర్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఓపీటీ వాళ్ళనే ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. వీళ్ళంతా మన యుఎస్ వాళ్ళకి జాబులు దొరకట్లేదు. అట్ ద సేమ్ టైం జాబులు రాకపోయినా వాళ్ళు ఓపీటీ మీద ఉండి దొంగ పేరోల్ రన్ చేసుకుంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఈ సిస్టమ్ వలన మన సిటిజన్స్కి చాలా నష్టం జరుగుతుంది. అందుకనే ఓపీటీ ఎత్తిపారేద్దాము అని చెప్పేసి అతను చెప్పాడు అనమాట. సో జోసెఫ్ ఎల్డో యుఎస్సిఎస్ డైరెక్టర్ అతను చెప్పాడు అనమాట. అతను ట్రంప్కి మంచి క్లోజ్ ఫ్రెండ్. సో ట్రంప్ నామినేట్ చేసిన డైరెక్టర్ అనమాట అతను. కాబట్టి ప్రజెంట్ చాలా సీరియస్ క్రాక్ డౌన్ జరుగుతుంది. ఈ ఈమెయిల్స్ అయితే ఎవరెవరికైతే వచ్చినాయో, అంటే ఒకవేళ నా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈమెయిల్ వచ్చి ఉంటే కనుక కింద మీరు మెన్షన్ అయితే ఇచ్చేయండి, ఎస్ ఆర్ నో. ఎందుకంటే నేను ఒక ఆర్టికల్ చదివాను న్యూస్ ఎకనామిక్ టైమ్స్లో, ఇలా ఈమెయిల్స్ పంపిస్తున్నారు అని చెప్పేసి నేను ఆర్టికల్ ఒకటి చదివిన దాని బేసిస్ మీద నాకు అర్థమైన దాని ప్రకారం నేను ఈ వీడియో చేశాను. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు మీ ఓపీటీ వాళ్ళంతా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రాడ్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోండి, అడ్రస్లు అప్డేట్ చేయండి, మీ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అప్డేట్ చేయండి. జాబ్ లేకపోతే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ డిపోర్ట్ చేస్తే సింపుల్గా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది. బట్ డిపోర్ట్ చేసి బార్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్, మిస్రిప్రజెంటేషన్స్ ఇలాంటి వాటిల్లో దేంట్లోనన్నా దొరికితే వాళ్ళు బార్ అని ఒక స్టాంప్ వేశారంటే మాత్రం సేమ్ నేను మళ్ళీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నా. మీరు అనుకుంటారు పాస్పోర్ట్లో స్టాంప్ ఉంటే పాస్పోర్ట్ పాడేసి కొత్త పాస్పోర్ట్ తీసుకోవచ్చు, ఏం కాదు అనుకుంటారు. కానీ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ కంట్రీస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు వేరే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా మీకు ఇబ్బంది అవుద్ది. మళ్ళీ అమెరికా రావడం అనేది మీకు కళ్ళలో కూడా జరగదు. ఓకే, కళ్ళలో కూడా జరగదు. నేను చెప్తున్నా, సడన్గా మెలకు వస్తే ట్రంప్ కనబడతాడు. ఓకే, కాబట్టి మీరు జాబ్ లేదు అంటే, ఎంప్లాయ్మెంట్ లేదు అంటే, దొంగ పేరోల్ రన్ చేసుకునే ముందు పర్ఫెక్ట్గా ఆలోచించుకోండి. మీరు చదువుకున్న కోర్స్కి మీరు రన్ చేసే పేరోల్కి మ్యాచ్ అవుతుందా లేదా, మీ బ్యాంకులో డబ్బులు పడుతున్నాయా లేదా. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పేరోల్ రన్ చేయడం ఒక్కటే కాదు, అక్కడ మీ బ్యాంకులో డబ్బులు పడుతున్నాయా పడట్లేదా, దానికి మీరు ట్యాక్స్ కడుతున్నారా కట్టట్లేదా. ఓకే, ఇదివరకంటే పెన్ను పేపర్ తీసుకొని చిట్ట రాసుకుంటారు లెక్కలు. ఇప్పుడు అట్లా కాదు కదా, కంప్యూటర్. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏ రికార్డు కావాలన్నా సరే విత్ ఇన్ సెకండ్స్లో పట్ తీసి ఇచ్చేస్తుంది. కాబట్టి మనము ఎక్కడ సేఫ్ కాదు ఫ్రాడ్గా బతికితే. అర్థమైందా? ఇది ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.